హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన వ్లాగ్ ఏంటో అర్థమైపోయింది కదా. సో మా ఇంటి వెనకాల కొన్ని చెట్లు అయితే మా అమ్మ నాటిందండి. ఏం చెట్లు ఉన్నాయో మా ఇంట్లో నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసారు కదా, ఇది జామ చెట్టు, తెల్ల జామ చెట్టు, లోపల తెల్లగా ఉంటుంది కదా అది. ఇది వచ్చి మందార చెట్టు అండి, మేమైతే దాసాని అంటాము. సో ఇది ఎర్ర జామకాయ, లోపల ఎర్రగా ఉంటుంది కదా అది. ఇవి చూసారా, కరివేపాకు చెట్టు. మా చిన్నప్పుడైతే మా ఇంట్లో ఒకటే ఉండేదండి కరివేపాకు చెట్టు. మా ఇంటి దగ్గర నుంచి అందరు తీసుకెళ్లేవాళ్ళు, మొక్కలు కానివ్వండి, కరివేపాకు కానివ్వండి. సో మా అమ్మ మళ్ళీ అయితే నాటింది. సో చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో, ఆకు చాలా బాగుంది. సో చూడండి ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో. మా చెట్లకి ఎలాంటి మందులు అయితే వాడమండి, ఓన్లీ నీళ్ళు. మన ఇంట్లో చెత్త, ఆకులు రాలిపోతుంటాయి కదా, ఆ చెత్త అంతా ఒక ఎరువులాగా తయారవుతుంది. ఆ చెత్త మొత్తం చెట్లకే నెట్టేస్తాము, అవే మాకు ఒక ఎరువులాగా ఉంటుంది. అది తప్ప మేము ఇంక ఎట్లాంటి కెమికల్స్ యూజ్ చేయము. సో ఇదంతా మేము బాగా నీట్గా చేస్తున్నామండి. కిందంతా వర్షాలు వచ్చాయి కదా, అందుకని పిచ్చి చెట్లు మళ్ళీ మొలిచేసాయి. ఈ పిచ్చి చెట్లు మొన్నే క్లీన్ చేయించాము. సో ఇక్కడ మల్లె చెట్టు ఇంకొక పాదు వేసింది మా అమ్మ. ఈ మల్లె చెట్టు మాకు పువ్వులో పువ్వు అండి. ఇది వచ్చి తెల్ల డిసెంబరాలు పూలు ఉంటాయి కదా అవి. ఇవి వచ్చి పింక్ కలర్ డిసెంబరాలు. ఇవి వచ్చేసి సీతాఫలం చెట్లు, అటువైపు కూడా సీతాఫలం చెట్లు ఉంటాయి. సో ఇక్కడ వచ్చి ఒక బొప్పాయి చెట్టు వేసింది మా అమ్మ. ఇది ఎర్ర గోంగూర అండి, భలే ఉంటుంది ఎర్ర గోంగూర. మా ఇంట్లో చాలా ఉండేది, మొత్తం పోయింది తోటంతా. సో సీతాఫలాల చెట్లు కూడా మా ఇంటి దగ్గర ఎక్కువగానే ఉంటాయి. సో ఇది దానిమ్మ చెట్టు. ఇక్కడ చూసారా, ఇది సెంటు జాజుల చెట్టు అండి. ఇది సెంటు జాజులు ప్లస్ మల్లె చెట్టు. ఇది కూడా మల్లె చెట్టు. మేము రోజు పువ్వులు కోసుకుంటుంటాం కదా, మిద్దె మీదకి అల్లిచ్చింది మా అమ్మ. మల్లె చెట్టు, అలాగే వచ్చి దానిమ్మ చెట్టు కూడా ఉంది. సో ఈ దానిమ్మ కాయలు అయితే ఇంకా పడలేదు, పిందెలు కూడా రాలేదు. ఇది వచ్చేసి సన్నజాజుల చెట్టు అండి. ఇది కూడా మిద్దె పైకి అల్లిచ్చింది. సో మనకు చాలా పువ్వులు పూస్తాయి. మల్లె చెట్టు అయితే ఈ మధ్యకాలంలో మాకు చాలా పువ్వు పూసిందండి. సో నేను ఆ వీడియో కూడా తీశాను, దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ పందిరి చిక్కుళ్ళు పెట్టింది మిద్దె మీదకి అల్లించడానికి. ఇక్కడ కూడా మనకు సీతాఫలం చెట్లు ఉన్నాయి. సీతాఫలం చెట్టు, ఇది గోరింటాకు చెట్టు. మా ఇంట్లో ఇంతకుముందు చాలా గోరింటాకు చెట్లు ఉండేవి, ఆ చెట్లన్నీ పోయాయి. సో అందుకే మళ్ళీ పెట్టాము. ఇది దానిమ్మ చెట్టు అండి. ఇది వాలిపోయింది, దీన్ని బాగా కట్టాలి. ఇంకా బరువుకి ముందుకు వాలిపోయింది. సో చూసారు కదా, ఇక్కడంతా ఇక్కడ కూడా పందిరి చిక్కుళ్ళు వేసింది మా అమ్మ. ఈ పాదిలో అయితే పందిరి చిక్కుడు చెట్లు, నేతి బీర చెట్లు, కాకర చెట్లు వేస్తున్నాను. ఈ తీగ ఇక్కడ దాకా వచ్చింది, పైకి మిద్ది మీద కల్లిచ్చేస్తాను ఈ రేకుల మీద. అప్పుడు బాగా పువ్వుగా వచ్చి కాయలు కాస్తాయి. ఎంత ఇది జూలై మాసం కదా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కల్లా కాపు కాస్తాయి అన్నమాట. జూలై నెలలో, ఈ నెలలోనే వేసుకోవాలి ఇట్లాంటి చెట్లని. కనకంబరం, కనకంబరం, పెద్ద చెట్లు కనకంబరం. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ కరివేపాకు చెట్టు పెద్దది ఉంది చూడండి. ఇల్లంతా కరివేపాకు చెట్లు ఎక్కువ ఉంటాయి. జామ, కరివేపాకు, ఇది కూడా జామ చెట్టే. చూసారు కదా, ఇక్కడ ఇది తెల్ల జామ కాదండి, లోపల ఎర్రగా ఉంటుంది కదా, ఆ ఎరుపు జామకాయ చెట్టు. అక్కడంతా చూసారు కదా కనకాంబరం పాదులు వేసింది. కనకాంబరాలు, అవి మునగ చెట్టు, అలాగే దాసాని చెట్టు, బొప్పాయి చెట్లు వేసి పెట్టింది. అంతే, ఇంకా ముద్దమందారం అంట. ఇదిగో ఇక్కడ కూడా ఒక చెట్టు, ఇది ఇక్కడ పెద్ద చెట్టు నింది, అది ఎండిపోయి వానకి ఇరిగిపోయింది, అందుకని మళ్ళీ వేరే చెట్టు వేసింది. ఇక్కడ మునగ చెట్టు. ఇది
ఇవి చిన్నప్పుడు పిచ్చి డిసెంబరాలు అంటారు. పిచ్చి డిసెంబరాలమా, పిచ్చి కనకాంబరాలు. పిచ్చి కనకాంబరాలు అనేవాళ్ళం. ఇప్పుడు ఇది రెక్క కనకాంబరాలు. ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి కూడా పెట్టుకుంటారు అసలుకి. కనకాంబరాలు, ఢిల్లీ కనకాంబరాలు అంటాం కదా, దాంట్లోనే డిఫరెంట్ స్టైలు. గ్రీన్ కలర్లో కనకాంబరాలు. వీటిని కూడా బాగా ఎక్కువ వేయమా, పెట్టుకుంటారు. అవి డిఫరెంట్గా ఉన్నాయి చూడు. చిన్నప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ విరగ కాసేవి, ఎక్కడ పడితే అక్కడ ఉండేది. కుందేళ్ళాకు బాడ్స్ చెట్టు అండి. ఇవి మేము కంపలో ఊరికే వేసాము. ఇవి ఉట్టి ఒక కొమ్మ వేసినా కానీ పొదలుగా పెద్ద మానైపోయేది. ఇంటి వెనకాల మాకు అక్కడ ఆ ప్లేస్లో ఉండింది బాడ్స్ చెట్టు. అయితే మేము అక్కడ నుంచి ఇంటి మీద పడిపోతుంది మొత్తం మానంతా అని మేము అక్కడ కొట్టేసి ఇక్కడ 4 పుల్లలు అట్టు విసిరికొట్టాం కంపల్లో. సో అవి మాకు చెట్లుగా మొలిచేస్తాయి. కుందేళ్ళు తింటాయి కదా, ఆకులు బాగా తింటాయి. ఇవి చాలా ఇష్టంగా తింటాయి కుందేళ్ళ ఆకులు. తేలిగ్గా ఉంటాయి కాబట్టి బోట్లు కూడా తయారు చేస్తారంట. ఎందుకంటే బాగా తేలికైన కర్ర, అది పెలుసు కర్ర అంటారనమాట. వేటకి, చేపల వేటకి వెళ్ళేటప్పుడు బోట్లకు వేసుకొని పడవలు తయారు చేసుకుంటారంట. సో చూసారు కదా, ఇది మా ఇంటి వెనక సైడ్. పైన రోజు మల్లెపూలు కోసుకుంటాం కదా, సో మల్లెపూలు. వర్షాలు పడ్డాయి కాబట్టి వర్షానికి చెట్లు, పిచ్చి చెట్లు కూడా మొలిచేసేవి. ఆ పూల చెట్లు వాటితో కలిపి మొన్నే క్లీన్ చేయించాం. మళ్ళీ వర్షం పడేసరికి మళ్ళీ పిచ్చి మొక్కలన్నీ వచ్చేసాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు మమ్మీ. బాయ్.